సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రాల్లో కోడిపుంజు ఉండటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసుకుందాం. కోడిపుంజు ఉండటం శక్తికి, యుద్ధ విజయాలకు ప్రతీక. అలాగే ఆయన్ను ఆరాధించే కొన్ని సాంప్రదాయాల్లో ముఖ్యంగా తమిళ సాంప్రదాయం కోడిని పవిత్రంగా భావించి ఆయన వాహనమైన నెమలితో పాటు ఉంచారు. ఈ కోడిపుంజు స్వామివారి పరాక్రమాన్ని, సూర్యోదయాన్ని సూచిస్తుంది. తారకాసుర సంహారంలో దీనికి పరోక్ష పాత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. కోడిపుంజు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. కోడిపుంజు ధైర్యం, శౌర్యం, ఉదయాన్ని చీకటిని పారద్రోలే శక్తికి ప్రతీక. సుబ్రహ్మణ్య స్వామి దేవ సైన్యాధిపతి కాబట్టి ఆయన సైనిక పరాక్రమాన్ని ఇది తెలుపుతోంది. తారకాసురుడిని సంహరించడానికి స్వామికి సహాయపడిన ఒక శక్తిగా, ఆ అసురుణ్ణి జయించిన చిహ్నంగా కూడా దీన్ని భావిస్తారు. కోడిపుంజు కూతలతో సూర్యోదయం అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞానానికి, వెలుగుకు సంకేతంగా భావించడంతో సూర్య కిరణాలను సూచించే కోడిపుంజును ఆయన చిత్రంలో చేర్చారు. తమిళనాడు ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కోడిపుంజులను పెంచుతారు. నెమలితో పాటు కోడిపుంజు ఆయనకు అత్యంత ప్రియమైనవిగా భావించి పూజిస్తారు.